డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. మీరు చూశారు, మాజీ మంత్రి ఇప్పుడు దాకా అంబటి రాంబాబు గారు అనేవాళ్ళం. మనం అంబటి రాంబాబు, నేను కూడా గారనే అని అంటాను. ఎవరైనా సీనియర్ పొలిటీషియన్ గారు అనడానికి కూడా అర్హత లేదు ఆయనకి. అంబటి రాంబాబు మినిస్టర్గా చేశాడు. సీనియర్ రాజకీయ నాయకులు. అంతకుముందు కాంగ్రెస్లో ఉండి తర్వాత మళ్ళా వైసీపీలో పార్టీలో ఉండి వెళ్ళే పరిస్థితి. అతను మాట్లాడిన భాష ఒకసారి మీరు చూశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏ కుటుంబ సభ్యులు కూడా హర్షించరు ఆ భాషని. వారి సొంత కుటుంబ సభ్యులు కూడా ఆ భాషని హర్షించరు. కుటుంబాలకు ఏమి సంబంధం రాజకీయం? కుటుంబ సపోర్టుతోనే, కుటుంబాలు సపోర్ట్ చేస్తేనే నాలాంటి వాళ్ళు కానీ, బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైనా కూడా రాజకీయం చేసుకుంటే, ఎంతో మంది రాజకీయ నాయకులు కానీ కుటుంబ సపోర్టుతోనే రాజకీయాల్లో ఉండే పరిస్థితి. కుటుంబాలు ఏం చేశారు? కుటుంబాల జోలికి ఎందుకు వెళ్తున్నారు? కుటుంబాల మీదకి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు కుటుంబాల గురించి? ఆ మాత్రం విచక్షణ లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడాడు. కార్యకర్తలు ఓపికగా ఉంటారు. ఎందుకంటే అన్నగారు స్థాపించిన బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించింది తెలుగుదేశం పార్టీ. ఒక క్రమశిక్షణతోటే 83 నుంచి పార్టీని నడిపే విధానం. తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో మన పార్టీని నడుపుతా ఉన్నారు. క్రమశిక్షణతోటే నడుపుతా ఉన్నారు. కార్యకర్తలకి క్రమశిక్షణ, నాయకులకి క్రమశిక్షణ, ఒక పద్ధతి ప్రకారం. ఏ రోజైనా కూడా మన ముఖ్యమంత్రి, మన బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక్క ఓడు తప్పుగా మాట్లాడారా? ఎక్కడైనా మీరు చూపెట్టండి. ఒక్క ఓడు ఎవరిని తప్పుగా మాట్లాడిన పరిస్థితి లేదు. పాలసీస్ మీద అవ్వచ్చు, లేకపోతే ప్రజా సమస్యల మీద అవ్వచ్చు, డిబేట్ చేసుకోవచ్చు. ఎవరి రాజకీయం వాళ్ళు చేయొచ్చు. విమర్శ సద్విమర్శ చేసుకుంటా ముందుకెళ్తున్నారు తప్పితే ఏ రోజున కూడా ఎవరిని కూడా పర్సనల్ గా దూషించిన పరిస్థితి లేదు. అటువంటి వారి మీద ఒక గొప్ప కుటుంబం, అన్న ఎన్టీఆర్ గారి మనవడు, అలాగే బాబు గారు అంత సీనియర్ నాయకులు, 75 ఏళ్ల వయసులో ఈ రోజున అహర్నిశలు రాష్ట్రానికి కష్టపడతా ఉంటే, ఆయన ప్రతినిత్యం ఆలోచించేది ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని తప్పితే ఆయనకి వేరే ఆలోచనలు. ఆయన మీద ఒక దొంగ కేసులన్నీ పెట్టి జైలు పాలు చేయడం జరిగింది. నిన్న కూడా ఈడీ క్లియర్ గా చెప్పడం జరిగింది, ఎటువంటి సంబంధం లేదు, దాంట్లోంచి ఆయన కడిగిన ముత్యం లాగా ఆ కేసులోంచి కూడా బయటికి రావడం జరిగింది. అటువంటి వ్యక్తిని గురించి ఈ అంబటి రాంబాబు ఏ విధంగా మాట్లాడాడనేది మీరు అందరూ చూశారు. ఖబర్దారు, ఇంకొకసారి అంబటి రాంబాబు అవ్వచ్చు, అలాగే జోగి రమేష్ అవ్వచ్చు, వీళ్ళిద్దరు కూడా దారుణమైన లాంగ్వేజ్. జోగి రమేష్ మాట్లాడుతున్నాడు లోకేష్ బాబు గురించి, బాడీ షేమింగ్ చేస్తున్నాడు. సెన్స్ ఉందా కొద్దిగా? నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నావు. రేపు పొద్దున నీ లాంగ్వేజ్, నీ పద్ధతి చూసి నీకు ఓట్లేస్తారనుకుంటున్నారు జనాలు. కానీ ప్రజలే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు ఎక్కడ పోటీ చేసినా కూడా, వీళ్ళిద్దరే కాదు ఇంకా కొంతమంది ఉన్నారు వైసీపీలో, అదే పని వాళ్ళకి, వేరే పనే లేదు. వీళ్ళని ప్రజలు గమనించాలి. ప్రజలు చట్టసభలకు రాకుండా నియంత్రించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వైసీపీ అనేది, పార్టీ అనేది రాజకీయంలో ఇంకా మళ్ళా పవర్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రజలుగా మనం తీసుకోవాలి. వీళ్ళిద్దరు ఈ రకంగా మాట్లాడిన వాళ్ళని కనీసం చట్టసభల్లోకి రాకుండా ప్రజలే బాధ్యత తీసుకుంటారని నేను విశ్వసిస్తా ఉన్నాను. ఈ రోజున లోకేష్ బాబు గురించి మాట్లాడతారు వీళ్ళిద్దరూ. జోగి రమేష్ మాట్లాడతాడు లోకేష్ బాబు గారి గురించి. లోకేష్ గారు కొన్ని వందల మంది సీఈఓలను కలిసి ఉంటాడు. కనీసం జోగి రమేష్ నీకు గేట్ దాకన్నా పోయే దానికి అవకాశం ఉందా? నీకు ఒక కంపెనీతో అపాయింట్మెంట్ పెట్టుకొని నువ్వు గేట్ దాకన్నా పోగలవా నువ్వు జోగి రమేష్? ఏం మాట్లాడుతున్నావు? ఒక మంత్రిగా చేసావు, ఆ మాత్రం విచక్షణ లేదా నీకు? మాట్లాడే ముందు నీకు నోటికి ఏది పడితే అది మాట మళ్ళా వస్తావు, మళ్ళా ప్రెస్ మీట్ పెడతావు, మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడిన దాంట్లో తప్పేందంటావు. నేను తప్పు కనపడటం లేదు మాట్లాడిన దాంట్లో. నోరు హద్దులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి దగ్గరికైనా వెళ్ళి వచ్చావు అసలు? నువ్వు ఒక ఉద్యోగం క్రియేట్ చేసావు. నువ్వు ఏది పడితే అది పెద్దవాళ్ళ గురించి మాట్లాడడం, అదేదో పెద్ద హీరోయిజం అనుకోవడం, అదే పెద్ద కరెక్ట్ అనుకోవడం, దానికి పైన మళ్ళీ కులాల మధ్య చిచ్చులు. కులాలకి ఈ విధంగా తిట్టుకోవడానికి సంబంధం ఏంది?
ఎవరన్నా ప్రజలు చూస్తూనే ఉంటారు, ప్రజలు ఎవరు దీన్ని హర్షించరు. ఈరోజు అంబటి రాంబాబు పరిస్థితి, జైలు పాలయ్యాడా లేదా? రెండు వారాలు తీసుకెళ్లి లోపల రాజమండ్రి జైలుకి వెళ్ళారు. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. బాబు గారు పదే పదే చెప్పేది మనది క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎక్కడ కూడా మన ఉదయగిరి నియోజకవర్గంలో కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కూడా ఎక్కడ కూడా ఆవేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. చట్టం తన పని చేసుకుపోతుంది. శాంతియుతంగా మనం దాన్ని ఖండం చేయాలి. ఏది జరిగినా కూడా ఖండం చేసుకుంటా ముందుకెళ్దాం. ఎవరు కూడా ఆవేశాలకి లోను కావాల్సిన అవసరం లేదు. ఈ రోజున న్యాయం జరిగింది. 2 వారాలు అతను జైలుకు పోవడం జరిగింది. అలాగే ఇంకొకటి చూస్తే ఈయన రాంబాబు లాయర్, ఆయన స్వతహాగా లాయర్, ఆయన ప్రాక్టీస్ కూడా చేశాడు. ఒక లాయర్ అయి ఉండి న్యాయ వృత్తిలో ఉండి న్యాయ విద్య చేసి ఒక లాయర్గా చదువుకొని ఈ రకంగా మాట్లాడుతున్నామంటే ఇంత దారుణమైన పరిస్థితి. వైసీపీ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతున్నారు. ల్యాండ్స్ ఇస్తున్నారు. నీకు అసలు పాలసీలు తెలుసా? నీకు అసలు రాజగోపాల్ రెడ్డి గారు మీకు అసలు పాలసీలు తెలుసా? ఒక గవర్నమెంట్, ఒక గవర్నెన్స్, ఒక స్టేట్, ఒక దేశం ఎలా అభివృద్ధి చెందుతుందో మీకు అసలు ఐడియా ఉందా? వ్యాపారం చేసుకుంటున్నారు, బాగానే ఉంది. మీరు రాజకీయాల్లోకి వచ్చారు, కొంత అవగాహన తెచ్చుకోండి. ఫస్ట్ మీరు రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చెందుతాయి, దేశాల ఎలా అభివృద్ధి చెందుతాయని అవగాహన తెచ్చుకోండి. ల్యాండ్ ఇస్తున్నారు, వీళ్ళ నాన్నదా ల్యాండ్ అని అడుగుతారు. ఎవరైనా ఉంటాయాడా? తెలుగుదేశం పార్టీలో కానీ వైసీపీలో కానీ రాజకీయాల్లో ఉండే వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్స్ వాళ్ళ ఓన్ అయిపోతాయా? ఏం మాట్లాడతారు మీరు? ఒక కంపెనీ రావాలంటే ఆ కంపెనీకి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ట్యాక్స్ రిబేట్స్ అవ్వచ్చు, వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం అవ్వచ్చు. వాటి మీద ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తే ఆ ఇండస్ట్రీ అక్కడికి వస్తే, ఆ ఇండస్ట్రీ ఉద్యోగాలు కల్పిస్తే అక్కడ ఎకానమీ పెరిగే పరిస్థితి, ఎకనమిక్ యాక్టివిటీ పెరగద్ది. ఒక్కొక్క ఉద్యోగం ఆ కంపెనీ క్రియేట్ చేసే ఒక్కొక్క ఉద్యోగం ఇండైరెక్ట్ గా ఎన్నో ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది. అలాగే డెవలప్ అయిందే హైదరాబాద్ నగరంలో. ఆ రకంగా ప్లగ్-ఇన్ ఇది పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేపట్టే ఆ రోజున బాబు గారి దూరదృష్టితో ఈ రోజున ఆ రోజు ముందుకెళ్ళింది. ఒక పాలసీ అనేది ఉంటుంది, అంతేగాని మీ సొంత ల్యాండ్స్ ఇస్తున్నారు, ఏది పడితే అది మాట్లాడతారు. రాజగోపాల్ రెడ్డి గారు తెలుసుకోండి కొద్దిగా. మీరు ఎలా డెవలప్మెంట్ అవుతుంది, ఈ ఫార్మ్స్, ఈ పాలసీస్, వీటి గురించి ఐడియా తెచ్చుకొని మాట్లాడితే కరెక్ట్ గా ఉంటుంది. దయచేసి ఈ గత 4 రోజులుగా జరిగిన ఈ కూడా రాంబాబు కానీ, అంబటి రాంబాబు కానీ, జోగి రమేష్ కానీ, వారు మాట్లాడిన విధానం కానీ ఉదయగిరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నాం. కబడ్దారు ఇంకొకరు మళ్ళా కూడా మాట్లాడేదానికి ధైర్యం చేయొద్దు. అది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో మీరు కరెక్ట్ రాజకీయం చేయండి, దాని విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఖచ్చితంగా తీర్పు చెప్తారు రాబోయే రోజుల్లో. వైసీపీ అనేది ఇంకా మళ్ళీ గెలవకుండా ఈ ఇద్దరు కూడా ఖచ్చితంగా ప్రజలు కూడా గమనించాలి. వీళ్ళిద్దరు ఎక్కడ పోటీ చేసినా కూడా వీళ్ళని ఒక మీద కన్నేసి, వీళ్ళ మీద కన్నేసి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో శాసనసభకు రాకుండా చేయాల్సిందని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను.